మాట్లాడండి. ఎవరండి? అయ్యా అయ్యా ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలని ఒక పోస్టర్ చూశాను అయ్య గారు. ఎక్కడయ్యా? సార్ నేను ఇక్కడ విజయవాడలో చూశాను. విజయవాడలోనే? విజయవాడలోనో ఏలూరులోనో ఎప్పుడో చూసినట్టు గుర్తు. నేను 2 days బ్యాక్ చూశాను అనమాట. అది చెప్పండి. వేడుకలు ఎక్కడండి? ఈ నెల 2 చోట్ల ఉన్నాయ్యా. మరి మీరు ఎక్కడ చూసారు? అవునా? అది 19, 20, 21 ఏమో రాజమండ్రి అయ్యా. 27, 28 ఏమో మన ఏలూరులోనే. ఏలూరులోనా? అవునయ్యా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను మా సార్ ఏంటంటే సార్ ఐటీ కంపెనీ ఉంది. ఓకే. ఆయనకి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఎయిడ్స్ ఉంది సార్. అయ్యా. ఆయన చాలా హాస్పిటల్ తిరిగాడు. ఎక్కడ కూడా ఆయనకి బాగా కాలేదండి. మన సల్మాన్ రాజు గారు ఉన్నారు కదా, ఆయన ఏమన్నా ప్రార్థన చేస్తారా సార్? తెమ్మంటారా? చేస్తారా? ఎక్కడ ఉంటారయ్యా ఆయన? సార్ ఆయన ఉండేది బెంగళూరు అండి, దేవనల్లో ఉంటారు. ఓకే. మన ఆయన ఏలూరు వాస్తవ్యుడు, ఇక బెంగళూరులో సెటిల్ అయిపోయాడు ఆయన. అదేలే. ఆయనకున్న దాంట్లో 2% సమాజానికి మన వెచ్చిస్తా ఉంటాడు. అదేలే. ఆయన చర్చి కూడా కట్టించాడండి. అదేలే. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాడండి మా అయ్య గారు. నా కంపెనీలోనే పని చేస్తాను. ఎప్పుడైనా తెమ్మంటారా సార్ ఆయన్ని? బాబుని తేవచ్చా? నేను కనుక్కుంటాను. పాస్కం కనుక్కొని ఎప్పుడు రమ్మంటారో చెప్పి నేను దాన్ని బట్టి చెప్తాను మీకు. ఉందా అయ్యగారి నెంబర్ ఉందా సార్? చెప్తారా ఏమైనా? అయ్యగారు నేను మాట్లాడతానయ్యా. అయ్యగారి నెంబర్ ఎవరికి ఇవ్వమయ్యా మేము. మేము మాట్లాడి ఆయన మీ ఎండి సార్ వాళ్ళ అబ్బాయి కండి. ఎండి సార్ వాళ్ళ అబ్బాయి అండి. ఆయన పేరు. సరే, ఓకే. నేను మాట్లాడి మీకు చెప్తాను. అకౌంట్ అది ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటారా? ఇప్పుడు బెంగళూరులో ఉన్నారండి స్టిల్. సరేనండి, నేను మాట్లాడి మీకు ఎప్పుడు రమ్మంటే వీళ్ళు కూడా చెప్తాను మీకు. రమ్మంటే నేను అక్కడ స్టే చేయడానికి కూడా మా అయ్య గారు రెడీగా ఉన్నారండి. ఒక 4 రోజులు 5 రోజులు అక్కడే స్టే చేస్తారు. నేను కనుక్కొని చెప్తాను. పాస్కం కనుక్కొని చెప్తాను. ఎప్పుడు వీలవుద్దా సార్? ఈ రోజు ఏమన్నా సార్? వీలైతే రేపు అనుకుంటున్నాం సార్. ఒకసారి సార్ని పర్సనల్ గా కలుద్దామని. అవదండి, ఎందుకంటే రేపు 19, 20 మీటింగ్స్ కాబట్టి రేపు అంతా ఫుల్ బిజీగా ఉంటామండి. బుధవారం దాకా అవదండి. బుధవారం దాకా అవదా? శుక్రవారం మళ్ళీ శుక్రవారం నేను అవకాశం ఉంటున్నాము. రేపు మాట్లాడి మీకు చెప్తానండి ఏ విషయం. ఎక్కడ మన చర్చ ఎక్కడండి? ఏలూరండి. ఏలూరు. ఏలూరా? ఓకే ఓకే. ఏలూరు ఎక్కడ? సామర్పాడు అంటారండి. సామర్పాడు, జంగారెడ్డిగూడెం లైన్. ఓకే ఓకే ఓకే. చాలా సంతోషం అయ్య గారు. ఎందుకంటే వెతుకుతున్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది, నాకు అర్థమైంది. అందుకే నేను రేపు మాట్లాడి చెప్తానే అన్న మీకు. సార్ మీ నెంబర్ వచ్చేసి ఇదే కదా సార్? 9440581057 కదా? అవునండి, ఇదేనండి. ఏమన్నా పోనీ సార్ ఏమన్నా కొంచెం ఆయన జీవితంలో 2% అందరికి చేస్తున్నారు. మీ నెంబర్ ఆయనకి ఇవ్వచ్చా? ఏమన్నా ఫోన్ పే ఉందా దీనికి? అదే ఉంది. ముందు అయ్యగారితో మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా చేద్దరు కానీ. చాలా సంతోషం అయ్య గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న వాళ్ళనే తీసుకురావాలా? ఏదన్నా వేరే జబ్బులు ఉన్నా కూడా తీసుకురావచ్చా? ఎవరైనా పర్లేదు అయ్యా. రోగస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా విశ్వాసంతో వస్తే అయ్యగారు ప్రార్థించి పంపిస్తారు. పొందండి అయ్య గారు. మీ సేవ అద్భుతం సార్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సేవ చాలా తక్కువ అండి చేయటం ఎవరైనా కానీ. చిన్న డౌట్ అండి అయ్య గారు. ఇప్పుడు మన యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయిన అంశం ఉంది కదా, అది బైబిల్ నేను చదివాను అయ్య గారు. నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ ఉందంటారు? రేపు వస్తున్నప్పుడు డీటెయిల్ మాట్లాడదాం. మీకు తెలుసా సార్? మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియజేయాలయ్యా. ప్రస్తుతం నేను వేరే పని మీద ఉన్నాను. అవునా? అయితే ఏం లేదు సార్, నేను ఒకసారి చూశానండి. లూకా సువార్త 18వ అధ్యాయం అనుకుంటా, 18-26. ఏసేమంటాడంటే, నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాదు అంటాడు.
ఇప్పుడు ఈయన సత్పురుషుడే కాదన్నప్పుడు యేసు వారు దేవుడు కూడా ఎలా అవుతారని కూడా నాకు డౌట్ వచ్చి మా అయ్యగారిని అడిగా. అయ్యా అయితే ఆయన ఏంటంటే, నేను పాస్టర్ని కాదు కదా బాబు, నన్ను అడిగితే ఎట్లాగా అన్నాడు. మీరు పాస్టర్ గారే కాబట్టి ఒక్కసారి చెప్తారా అయ్యగారు? నేను పాస్టర్ కాదు, నేను ఆఫీసులో పనిచేస్తున్నాయ్యా. ఆహాహా, అవునా? అవునా. మరి అయ్యగారితో మాట్లాడినప్పుడు డీటెయిల్ కనుక్కుంటానయ్యా. రేపు అయ్యగారితో మాట్లాడి ఎప్పుడు చేయమంటారో అప్పుడు వచ్చి మీరు అయ్యగారితో మాట్లాడతారు. ఒకసారి నెంబర్ ఇవ్వచ్చు కదా సార్ అయ్యగారిది? అయ్యగారు ఎవరు ఏమయ్యా, ఏమైంది ఫోన్ చేయడం తప్పే ఉంది, మాట్లాడడం తప్పు కాదు కదా. మాట్లాడడం తప్పు కాదు, అయ్యగారికి ప్రార్థనలో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయమని. సో ఈ నెంబర్ ఇస్తాం అందరికి. సో వచ్చినప్పుడు అయ్యగారితో మాట్లాడుతాను ఎవరైనా సార్. అవునా? అది నేను ఒకటి, మీరు ఎప్పుడైనా చూడండి సార్, సంఖ్యాకాండం 31 అధ్యాయము 7-20లో వేరే దేశం మీద పడి అక్కడ అందరిని చంపండి, ఇల్లు కూల్చి కాల్చి వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా నరికి చంపండి అని చెప్పేసి ఉంది సార్. అలాగే కన్ని పిల్లల్ని దోచుకోండి అని చెప్పి యెహోవా దేవుడు చెప్తాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది మీకు 31 నుంచి 31 అధ్యాయం 7-20లో ఉంటుందండి. చదవండి, చదివితే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా రావచ్చేమో, మీరు కూడా అయ్యగారితో మాట్లాడి కనుక్కోవచ్చు కదా. నేను చూస్తానయ్యా, నేను చూస్తాను, మాట్లాడతాను. ఓకేనా ఓకేనా. అలాగే అయ్యగారు అయ్యా ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఇంకొకటి దినవృత్తాంతములు చూడండి ఎప్పుడైనా. అయ్యా తర్వాత చూస్తానయ్యా, వర్క్ లో ఉన్నానయ్యా. చిన్న విషయం అయ్యగారు, 29 అధ్యాయం 7-8 ధూపదీప నైవేద్యం ఆపినందుకు మన కుమార్తెను చెరబట్టబడి, మన తండ్రులు కత్తితో చంపబడి, భార్యలు చెరబట్టబడి, యెహోవా ఉగ్రత చల్లారునట్టు మనం ఆయనతో నిబంధన చేసుకుందాం అంటాడు. అంటే యెహోవా దేవుడే చిన్నపిల్లలను చంపేసి వీళ్ళ భార్యని వేరే వాళ్ళకి అప్పగిస్తారండి. ఇది జరగకుండా నిబంధన చేసుకుందాం, యెహోవా ఉగ్రత చల్లారేటట్టు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారనమాట. యెహోవా దేవుడు అంత కోపంగా ఉంటాడు. ఇంకొకటి అయ్యగారు, ఇంకొకటి ఏంటంటే 2 సమయాలు చూడండి ఎప్పుడైనా 8-21లో అయ్యా అయ్యా మీరు ఏం చేస్తుంటారు? నేను విశ్వాసనేనండి. నేను గుమస్తానండి, ఐటీ కంపెనీలో గుమస్తాను నేను. ఓకే, ఏ దగ్గర ఉంటారు మీరు? ఏ చర్చికి వెళ్తారు? మేము పెంతెకోస్తు వెళ్తామండి. 2 సమయంలో 8-21 సార్, దావీదు అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిన బిడ్డని చంపేస్తాడు యెహోవా దేవుడు. అలాగే దావీదు భార్యల్ని పగటిపూట సొంత వారి చేత రేప్ చేయిస్తానంటాడు. దావీదు, నీకు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని, నీ యజమాన స్త్రీలను నీ కౌగడి చేర్చా, నీకు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని, కానీ నువ్వు సైనికుని బయట సైనించావు కాబట్టి నీ భార్యని నీ సొంత వాళ్ళకి అప్పగిస్తా అని చెప్పి సొంత కొడుకే దావీదు కొడుకులకే దావీదు భార్యను అప్పగిస్తాడు యెహోవా దేవుడు. ఇది తల్లితో కొడుకుని సెక్స్ చేయించడం తప్పు కదా సార్? అది ఎట్లా మరి? మీకు అలాగే 2 సమయంలో 11 వర్క్ లోనయ్యా. మీరు ఎన్నిసార్లు మాట్లాడతారు కనయ్యా? ఏమండి వర్క్ లో ఉన్నానయ్యా. నెంబర్ ఇచ్చారు కదండి, మీరు మాట్లాడతానేమో మరి మాట్లాడనంటారు. మీరు నెంబర్ పెట్టారు, మేము ఫోన్ చేసి ఏదో డౌట్లు అడుగుదామంటేనేమో మాట్లాడరు. కాదండి అయ్యగారు, నేను పాస్కరం కాదు కదయ్యా. కాదు, ఇప్పుడు జబ్బులు తగ్గించడం డాక్టర్ల పని, మీ పని కాదు అయ్యా, మీ పని కాదు. మరి మీరు ఎలా ప్రార్థన చేసి జబ్బులు తగ్గిస్తారు? చర్చ్ ఉంది అంటున్నారు, ఈ చర్చికి వచ్చే వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు 2 సమయంలో 13వ అధ్యాయము 11-15లో అమ్నోను తన చెల్లియకు తాబర్ని సెక్స్ చేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏమండు? అసలు పెళ్లి అనేది కూడా బైబుల్లో లేదండి అయ్యగారు. పెళ్లి చేయటం కూడా ఎక్కడ లేదు, అక్రమ సంబంధాలే ఎక్కువ ఉన్నాయి బైబుల్లో. మరి విషయం అయ్యగారికి తెలీదా? మన అయ్యగారికి తెలుసా తెలీదండి? అది ఎంతవరకు కరెక్టు? మీకు ఇంకోటి, మీకు ఆమోసు 7వ అధ్యాయం చదవండి 17-18. యెహోవా ఏం చెప్తాడు?
మీ భార్యలు వేసులగుదురు, మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు, మీ పిల్లలు ఖడ్గం చేత హతులగుదురు, అయ్యా మీరు అపవిత్ర దేశమందు చత్తురు.